అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? అన్ని మోసమే కదా. అన్ని పంటలకు బోనస్ అంటివి, మోసం చేస్తేవి. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి, మోసం చేయబడితివి. రైతు భరోసా 15,000 అంటివి, మోసం చేయబడితివి. పంటల బీమా అంటివి, మోసం చేస్తేవి. లాస్ట్కు పాపంగా వ్యవసాయ కూలీలను కూడా మోసం చేయాలనా? రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పొద్దున్నేసి చెమట చుక్కలను నేల మీద వడుస్తూ పనిచేసేటువంటి గా కూలీలకు కూడా కోతబెట్టుడు అవసరమా రేవంత్ రెడ్డి గారు? దయచేసి ఆ దళిత గిరిజన బీసీ వ్యవసాయ కూలీల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతా ఉన్నా. మట్టి పనికి ఉపాధి హామీలో గడ్డపారబట్టుకొని పోతున్న ప్రతి కూలీకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయండి. మీరు గ్రామ సభలు పెడితే బిడ్డ తిరగబడతారు, జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరు పోయి ఊళ్ళల్లా గుంట సెంటు భూమి ఉన్నది నీకు ఇయ్యం, నీకు 5 గుంటలది నీకు ఇయ్యమంటే గ్రామ సభల్లో మీ అధికారుల మీద కూలీలు తిరగబడతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదెక్కడ న్యాయం అండి? నిజంగా భూమి ఉంటే పంట పండితే పొద్దుగాల మట్టి పనికి ఎందుకు పోతాడు అతను? ఆకలి ఉంది గనక కడుపు నింపుకోవడం కోసమే పొద్దుగాల లేచి పారబట్టుకొని గడ్డపారబట్టుకొని కూలికి పోతున్నాడు. ఆయనకు కూడా ఏదో అసైన్డ్ భూమి తాతలు తండ్రుల నుంచి గుంటో 2 గుంటలో 5 గుంటలో 10 గుంటలో వస్తే వాళ్ళను కూడా ఇందులో తీసివేయడం అనేది సరి అయిన నిర్ణయం కాదు. ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూర్చండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ మధ్య బట్టి విక్రమార్క గారు గోబల్స్ను మించిపోతా ఉన్నాడు. ఆయన గోబల్స్ను కూడా మించిపోతున్నాడు. అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్దాలు మాట్లాడిండు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. కానీ 6 లక్షలని 7 లక్షలని 8 లక్షలని పూటకో తీరుగా బట్టి గారు మాట్లాడినారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది బట్టి గారు. నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ అట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయన్న ఉండాలి. నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూలులో, మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. నువ్వు 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదంటే 6.5 లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్లు వచ్చే రైతులు నిన్నేమనుకుంటారు? బట్టి విక్రమార్క గారు, మీ గౌరవం ఏమైనా ఉంటుందా? నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్ లోనే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. మీరు పడావు పెట్టిన పండబెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినాం. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్ లో 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. చెక్ డ్యాములు కట్టాం, చెరువులు బాగా చేశాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో పరుగులెత్తించి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. బట్టి గారు మాట్లాడతారు 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలే, 1 ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే